నమస్తే సకలు. గోపురంలోని కొన్ని విషయాలు. బల్లి మీద పడితే, కనుబొమ్మలపై పడితే ధనలాభం, వెనక మెడపైన పడితే ఆపదలు, రొమ్ముపై పడితే జయం, కడుపుపై పడితే సంతాన ప్రాప్తి, భుజములపై పడితే ఆరోగ్యం, మణికట్టు మీద పెడితే గర్వభంగం, వెన్నెముక మీద పడితే ఈతి బాధలు, పిరుదులపై పడితే స్త్రీ సుఖం, తొడలపై పడితే భోగం, మోకాలిపై పడితే వాహన ప్రాప్తి, జుట్టు మీద పడితే సంకటములు, స్త్రీల జడల మీద పడితే ఆందోళన. మరొక విషయం, యజ్ఞభస్మంలో ఎన్ని వనమూలికలు ఉంటాయి? రావి, మోదుగ, మేడి, ఉత్తరేణు, జమ్మి, జిల్లేడు, చండ్ర, దేవదారు, దర్భ, జుబ్బి లాంటి వాటితో యజ్ఞం నిర్వహించిన తర్వాత లభించేదే యజ్ఞభస్మం. ఈ భస్మము చాలా పవిత్రమైనది. మరొక విషయం, కార్తీక స్నానం ఎందుకు? ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేయడం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి. కార్తీక స్నాన విషయంలో ఓ ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దానివల్లే కార్తీక మాసంలో నదీ స్నానము, సముద్ర స్నానము చేయమంటారు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో నది, సముద్ర స్నానము, దీపారాధన ఎంతో పవిత్రము. పురుగులు, మిడతలు, చెట్లు, పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరాహిత్యాన్ని పొందుతాయి. మరొక విషయం, భగవద్గీతను ఎవరైనా చదవవచ్చా? భగవద్గీతను సాధువులు, సన్యాసులు, వేదాంతులు మాత్రమే చదవాలని, అలాగే మడిబట్టలతోనూ పంచను ధరించి గీత చదవాలని, స్త్రీలు చదవరాదని కొన్ని అపోహలు ఉన్నమాట వాస్తవమే. అయినా అది తగదు. దాహమేసిన వారు దాహాన్ని తీర్చుకున్నట్లు, రోగం వచ్చిన వారందరూ ఔషధాన్ని తీసుకున్నట్టు, భగవంతునిపై భక్తి ఉన్నవారంతా చదవడానికి అర్హులే. అలాగే భగవద్గీత అందరి కోసం. కుల, మత, లింగ భేదములు లేవు. తపశీలత లేని వారికి, భక్తి లేకుండా ఉన్నవారు, గురుభక్తి లేనివారు, ద్వేషాన్ని కురిపించేవారు, వీరు భగవద్గీత చదువుటకు అనర్హులు. మరొక విషయం, గోత్రాలు ఎలా పుట్టాయి? పురాతన కాలంలో అందరికీ గోవులే ధనం. ఒక చోట నుండి మరొక చోటికి వలసలు కూడా వెళుతూ ఉండేవారు. అలాంటి సమయంలో గోరక్షణ కోసమని గోత్రములు ఏర్పరిచారు. ఒకరి గోవులు మరొకరి గోవుల్లో కలిసిపోవడం వల్ల వచ్చే గొడవల్ని గోత్ర పాలకులు తీర్చేవారు. అలాగే తగవులు తీర్చిన గోత్ర పాలకులు తపోనిష్టతో ఉండేవారు. క్రమశిక్షణతో ధర్మ అర్థాలని బోధించేవారు. అలాంటి గోత్రపాలకుల పేర్లే ఆపై వారి వారి సంతానానికి గోత్రాలయ్యాయి. వారి వంశక్రమంలో జన్మించిన వారు వారి వారి మూల పురుషులను గోత్రనామంతో ఆరాధిస్తున్నారు. పూజలలో, యజ్ఞాలలో, వివాహ సంబంధమైన విషయాల్లో గోత్రం యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. మరొక విషయం, అమావాస్య మంచి రోజు కాదా? చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధం పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు. విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తం ఇది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజు. ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు. శుభకార్యాలు జరుపుకుంటారు. మరొక విషయం, గుడిలోని స్త్రీలను పూజారులుగా ఎందుకు నియమించరు? దేవుని రూపమైన విగ్రహాలకి మంత్ర యంత్రాలతో ప్రతిష్ఠ జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి. సాక్షాత్తు దైవ స్వరూప అంశ ఆ విగ్రహానికి వస్తుంది. నిత్య ధూప నైవేద్యాలు తప్పనిసరిగా ఉంటాయి. మడి ఆచారం అత్యవసరం. స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండవలసిన రోజులు కొన్ని ఉంటాయి. ఏ సమయంలో అలా జరుగుతుందో స్త్రీలకే తెలియదు. అటువంటప్పుడు దేవాలయాల్లో వారు పూజారులుగా ఉండి పూజలు నిర్వహిస్తుంటే దైవదోషం అవుతుంది. మళ్ళీ ఎన్నో శుద్ధ ప్రక్రియలు చేయాలి. అందుకే దేవాలయాల్లో స్త్రీలను పూజారులుగా ఉంచరు. గుడిలో సైతం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు. మరొక విషయం, కన్యాదాన ఫలం ఎంత? గంగా నదిలో ఇసుకను సప్తర్షి మండలం వరకు పోసి 1000 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క ఇసుక రేణువుని ఇసుక కుప్ప నుంచి తీసివేసే సమయం అంత కన్యాదాత బ్రహ్మలోకంలో నివాసం ఉంటాడు. నువ్వులను సూర్యమండలం వరకు పోసి ఒక్కొక్క గింజను తీసినంత కాలం స్వర్గసుఖాలు కన్యాదాత బ్రహ్మలోకమున పొందును. మినుములను ధ్రువమండలం వరకు పోసి 1000 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క గింజను తీసివేసే సమయం అంతా కన్యాదాత బ్రహ్మలోకంలో ప్రకాశిస్తాడు. మరొక విషయం, సహపంక్తి భోజనాలు అందరూ ఒకేసారి లేవాలని ఎందుకు చెప్తారు? సహపంక్తి భోజనానికి కూర్చున్న అందరివి ఒకే జీవన ప్రమాణములై ఉండవు.
మంచి చెడు అలవాట్లతో రకరకాల వాళ్ళు ఉంటారు. వారి వారి శరీరాల్లో విద్యుత్తు వారి వారి శక్తి ప్రకారం పనిచేస్తుంది. సహపంక్తిలో కూర్చున్నప్పుడు దాదాపు శరీరపు భాగాల విద్యుత్ నియంత్రణ ఒకే రకంగా ఉంటుంది. శక్తిహీనుడైన వ్యక్తి ముందుగా లేచాడు అనుకుందాం. అతడు శక్తిహీనుడైతే మిగతా వారి శక్తి ఎంతో కొంత లాగేసుకుంటాడు. అయినా ఆహారము, నిద్ర, సంభోగం మూడింటికి అడ్డు అవసరం. మరొక విషయం, గొబ్బిళ్ళు, ముగ్గులు వేయడం వల్ల ప్రయోజనం ఉన్నదా? ముగ్గులు పండగ దినాలలో గొబ్బిళ్ళు లక్ష్మీదేవికి ప్రీతికరం, మంగళకరములు. స్త్రీలకు అదొక నిత్య వ్యాయామం. ముగ్గుల్లోని సున్నపు పొడి వల్ల పరిసరాల్లోని సూక్ష్మక్రిములు నశింపచేసి పిల్లా పాపలకు అనారోగ్యాలు చేస్తుంది. ఆ పేడ నీళ్లు కలాపి చల్లి రకరకాల ముగ్గులు పెట్టి గొబ్బిళ్లను అలంకరించి రకరకాల రంగులు చల్లి ఆనందపడటం హృదయానికే కాదు కనులకు మంచిది. దానితో పాటు శరీరంలోని అనేక రోగాలను పోగొట్టే శక్తి గోమయానికి, ముగ్గు పొడికి ఉన్నది. మరొక విషయం, వివాహ వేడుకలలో స్నాతకం ఎందుకు చేస్తారు? దీనినే సమావర్తనం అని కూడా అంటారు. బ్రహ్మచర్య కాలంలో ధర్మ విధులను సకాలంలో చేయకుండా, అనగా భోజన విధులు, స్నానము, జంజము ధరించకపోవుట ఇత్యాది వాటితో పాటు జోదము, మద్యము, పరస్త్రీతో సంభాషణలు, అసభ్య గీతాలను వినట ఇటువంటి ఎన్నో వాటి ద్వారా దోషాలు కలుగుతాయి. అవన్నీ పోగొట్టడానికి చేసేదే స్నాతకం. తెలిసి తెలియక చేసిన అన్ని దోషాలు ఈ స్నాతకం ద్వారా సమసిపోతాయి. మరొక విషయం, శ్రీరామ నామ మహిమ అంత గొప్పదా? విభీషణుడు ఓ కార్యం కొరకై శ్రీరామునికి ఓ సందేశం పంపదలిచి సేవకునితో చెప్పి వెళ్ళి రమ్మన్నాడు. ఆ సేవకుడు తాను లంకను దాటి సముద్రాన్ని మీదుగా అయోధ్యాన్ని చేరగలిగే శక్తి తన వద్ద లేదు అని చెప్పాడు. దానికి విభీషణుడు ఓ పత్రం ఇచ్చి ఇదే సముద్రాన్ని దాటిస్తుందని, మళ్ళీ నా కడకు వచ్చే వరకు విప్పి చూడరాదని చెప్పాడు. ఆపై సేవకుడు ఆగ మేఘాల మీద ఆకాశ గమనం చేయసాగాడు. ఆ సేవకుడు సముద్రాన్ని దాటుతూ ఆ పత్రంలో అంత శక్తి ఏముందా అని చూశాడట. శ్రీరామ అని ఉందిట. ఓ సింతేనా అనుకున్నాడో లేదో టప్పున సముద్రంలో పడిపోయాడంట. రామనామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది. అంతేకాదు నమ్మకమే మనిషికి బలమైన శక్తి. నమ్మి మోసపోయిన వాడు లేడు అనేది అందుకే. మరొక విషయం, సంబంధాన్ని ఎలా కుదుర్చుకోవాలి? 7 తరాలు తండ్రి వంశస్థులతోనూ 6 తరాలు తల్లి వంశస్థులతోనూ ఎలాంటి రక్త సంబంధం లేని స్త్రీ పురుషుల మధ్య వివాహం జరగాలి. అలాగే ఏకగోత్రీకులు కాకూడదు. వివాహం అంటే ఎత్తుకుపోవడం. పురుషుడు స్త్రీతో సర్వధర్మాలను సుఖాలను సమంగా కలిపి చేస్తానని చెప్పి తల్లి, తండ్రి, అన్నదమ్ములు, సోదర సోదరీమణులు, బంధుమిత్రులందరికీ చెప్పి వారి ఇష్టంతో ఎత్తుకుపోవటమే పెళ్లి. మరొక విషయం, సీమంతం చేసేది ఎందుకు? గర్భం ధరించిన స్త్రీకి గర్భదోషాలు తొలగిపోవడానికి, దానితో పాటు భూతాది గ్రహ బాధలు తల్లికి బిడ్డలకు తగలకుండా సుఖంగా ప్రసవించడానికి ఈ సీమంతం చేస్తారు. వేడుకగా ఈ కార్యక్రమాన్ని చేయడంతో పాటు మంత్రపూర్వకంగా చేయడం మరింత మంచిది. మరొక విషయం, మనం చేసే పాపాలకు యమలోకంలో ఏ ఏ శిక్షలు ఉంటాయి? పరుల ధనాన్ని, పరస్త్రీని ఆశిస్తే చీకటిలో ఉంచి కర్రలతో బాదుతారు. స్త్రీల డబ్బులను దొంగిలిస్తే కటిక చీకటిలో నరికిన చెట్ల మీద పడవేస్తారు. తల్లిదండ్రులను చూడని వాడిని నిప్పులు చెరిగే సూర్యుని కింద మాడి మసయ్యేలా చిత్రవద చేస్తారు. తరువాత అబద్ధాలు ఆడిన వారిని 100 ఆమడల పర్వతం పైనుంచి పడతోసి పచ్చడి చేస్తారు. ఇలా ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష ఉంటుంది. ఇలా మొత్తం 84 లక్షల నరకాలు ఉంటాయి. గరుడ పురాణం చదివితే మనం చేసే నిత్యకృత్యాలలో ఎంత పాపం చేస్తున్నామో, మరింత పాపాన్ని మూట కట్టుకుంటున్నామో తేటతెల్లం అవుతుంది. మరొక విషయం, ఎలుక గణేశుని వాహనంగా ఎందుకు మారింది? క్రూరాతి క్రూరుడైన మూషికాసురుడనే రాక్షసుడు మానవులను, ఋషులను ఎన్నో బాధలకు గురి చేస్తుండడంతో గణేశుడు ఆ రాక్షసుడిని నిర్బంధించి ఎలుకగా మార్చి తన వాహనముగా చేసుకున్నాడట. ఇంకొక విషయం, కలలో ఏమొస్తే ఏం లాభం, ఏమి నష్టం? దేవతలు, గోవులు, అగ్ని, సరస్సులు, కన్యలు, ఫలములు, పర్వతములు, నదులు, సముద్రాలు దాటడం వంటివన్నీ ధనాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించే సూచికలు. అలాగే తూర్పు, ఉత్తర దిక్కులకు పోయినట్లు, కోరిన స్త్రీని పొందినట్లు, శవాన్ని చూసినట్లు వస్తే కష్టాలు ముందున్నాయని సూచికలు. మరొక విషయం, కోరిన కోరికలు తీరాలంటే ఏ మాసంలో ఏ అభిషేకం పరమేశ్వరునికి చేయాలి? చైత్ర మాసం చెరుకు రసంతో, వైశాఖ మాసం గంధంతో, జ్యేష్ఠ మాసం ఫలములతో, ఆషాఢ మాసం క్షీరంతో, శ్రావణ మాసం పండ్లతో,
భాద్రపద మాసం ఆవు పాలతో, ఆశ్వీజ మాసం అన్నంతో, కార్తీక మాసం దీపాలతో, మార్గశిర మాసం నెయ్యితో, పుష్యమాసం తేనెతో, మాఘమాసం నీటితో, పాల్గొన మాసం పెరుగుతో అభిషేకిస్తే స్వామి సంతృప్తుడై కోరిన కోరికలు తీరుస్తాడు. ఈ రోజుకి విషయాలు సమాప్తం సకులు. తిరిగి మరొక కొన్ని విషయాలతో రేపు కలుద్దాం. నమస్తే.